అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మరో అవినీతి ఏసీబీ అధికారులకు తిమింగలం చిక్కింది. 50,000 లంచం తీసుకుంటుండూ ఏసీబీ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. అమలాపురం తహసీల్దార్ పి అశోక్ ప్రసాద్. రాజమండ్రి రాజువోలుకు చెందిన గంధం దుర్గా కొండలరావు అనే వ్యక్తి తండ్రి సత్యనారాయణ అమలాపురంలో కొనుగోలు చేసిన 16 సెంట్లు భూమి విక్రయించేందుకు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ భూమి సర్వే చేసేందుకు 1,00,000 డిమాండ్ చేసిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ముందస్తుగా 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిఐలు ఎన్వి భాస్కర్రావు, వై సతీష్లు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేశారు. బాధితుని వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ కంప్యూటర్ ఆపరేటర్ రాము అనే వ్యక్తి 50,000 లంచ సొమ్ము తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో లభ్యమైన ఆన్ అకౌంట్ 5,88,500ను స్వాధీనం చేసుకున్నారు. 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మీ కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. సార్, ఈ అమౌంట్ 5 lakhs ఎక్కడి నుంచి వచ్చింది? అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది. అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. టోటల్